చెప్పండి. మీ మాది పేరు? శ్రీలత. ఓకే. మాది ఇక్కడ టిఫిన్ పెట్టుకొని నడుపుకుంటున్నాము. ఓకే. ఎన్ని సంవత్సరాలుగా మీరు బిజినెస్ చేస్తున్నారు? మేము 10 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ మీద 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారా మీరు? ఇక్కడ ఈ మధ్యన కొత్తగా వచ్చినాము. 1 ఇయర్ 1 year అవుతుంది. అవుతుంది. అదే దగ్గర ఇప్పుడు టిఫిన్ బండి సార్ చెప్పింది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎవరైనా సరే బతుక్కొని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే కదా. మేము 10 మందికి వాళ్ళ పొట్ట నింపుకుంటున్నాము, మా పొట్ట నింపుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఉంటే ఇలా రోడ్ల మీద పడి బతకాల్సిన అవసరం మాకు ఉండదు కదా. అవి లేకనే కదా ఈ రోడ్ల మీద బతుకుతున్నాము. ఎవరన్నా వచ్చి ఏమన్నా అలా అన్నా ఇలా ఎలానా అలా తుడుచుకొని మా బతుకులేవో మేము బతుక్కుంటున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉంటారు. ఇప్పుడు ఈ బండి పెట్టద్దు అంటే మేమేం దీన్ని బతకాలి, ఎలా బతకాలి? వాళ్ళ స్కూళ్ళకి ఫీజులు ఎలా కట్టాలి? నాకు ఒక స్పెషల్ కిడ్ ఉంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఆ అమ్మాయిని చూసుకోవడం కావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఇంటికాడ వదిలిపెట్టేసి మేము ఈ రోడ్డు మీదకి వస్తున్నాం. 2 అమ్మాయిలైనా సరే వాళ్ళని వదిలిపెట్టి ఇలా రోడ్డు మీదకి ఎందుకు వస్తాం? బతుకు తెరువు కోసమే కదా వచ్చేది. ఇంకా అలా బతుకు తెరువును ఇలా కడుపు మీద కొట్టేసి వెళ్ళిపోతాం. మేమేమన్నా మంచి ఫుడ్డే పెడుతున్నాం, ఏమన్నా డ్రగ్స్ అమ్ముకుంటున్నామా, మందులు అమ్ముకుంటున్నామా? వేరే ఏం అమ్మట్లేదు కదా. కడుపులోకి తినే ఆహారాన్నే కదా అమ్ముతున్నాము. దయచేసి సార్ సీఎం సార్కి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాము, మా పార్టీ మమ్మల్ని ఏదో ఈ రోడ్డు మీద బతుకునేటట్లు అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాము. ఎక్స్క్యూజ్ మీ అండి, మేము ఇక్కడ డ్రైవర్లం అండి. ఇప్పుడు ఇక్కడ కంపెనీలు 5 గంటలకు 6 గంటలకు మనం ఎంప్లాయీని పికప్ చేసుకోవాలి. మేము డ్రైవర్లు మేము 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. అప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ ఇట్లా రెడీ చేసుకొని రావాలంటే రాలేము. ఇక్కడ మాకు అందుబాటులో పాపం వీళ్ళు 20 రూపాయలు 30 రూపాయలతో మాకు టిఫిన్లు అందుబాటులో పెడుతున్నారు. పాపం ఇటువంటి వాళ్ళని పెడితే మాలాంటి డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది. టీలు కానీ టిఫిన్లు కానీ మాకు కంపెనీలు ఏమో అరేంజ్ చేయవండి. కాకపోతే ఇటువంటి వాళ్ళు మాకు ఫుట్పాత్ల మీద ఉన్నాయి. మాలాంటి వాళ్ళకు ఒక డ్రైవర్కు ఒక 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు పెట్టుకుంటే అతను ఒక బ్రేక్ఫాస్ట్ చేయగలడు, ఒక టీ తాగగలడు. అది అనుకున్న టైంకు మేము 4 గంటలకు లేచి 5 గంటలకు ఎంప్లాయీని పికప్ చేసుకోవాలి. అటువంటి సందర్భంలో మేము అప్పుడు 4 గంటలకు మా భార్య 3 గంటలకు లేచి రెడీ చేయాలంటే చేయలేదు కదా. అందుకోసం గవర్నమెంట్ ఉన్నది ఎందుకంటే పేదల మీద విషయం కక్కినట్టుగా చూస్తుంది. ఇప్పుడు ఒక కుమారి ఆంటీ ఉంది, కుమారి ఆంటీ దగ్గర 300 నుంచి 500 ఉంది ఒక ఫుడ్, ఒక ఫుడ్ లంచ్కి చేయాలంటే మినిమం 250 నుంచి 300 ఉంది. ఆమె ఎవరు? ఆమె ఇక్కడ ఎందుకు చేస్తుంది? ఇది తెలంగాణ, ఆమె ఆంధ్రాలో ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చిందే. ఆమె ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఆమె ఇక్కడ పెట్టుకుంటే ఆమె కనీసం ఆమె మీద ఒక ఈగని కూడా వాళ్ళేయట్లేదు. ఎందుకంత కక్ష ఎందుకు గట్టిగా కడుతున్నారు? ఒకటి చెప్పండి, మేము డ్రైవర్ల తిరిగా మాకు ఇక్కడ కొన్ని వెసులుబాటు ఉంటాయనే ఉద్దేశంతో పాపం వాళ్ళు ఏదో పెట్టుకొని బతుంటే వాళ్ళ మీద ప్రతాపం చూపట్టడం ఏంటి? ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం? సీఎం రేవంత్ రెడ్డికే అనేక అర్థం కావాలి. పేదల ప్రభుత్వం ఇది ప్రజాపాలన అని అంటున్నారు. కానీ మరి ఇట్లా విచ్చలగొడక ఇటువంటిది ఏదన్నా మా డ్రైవర్లకు ఏదైనా మాకు సౌకర్యం కల్పిస్తే మాకు కూడా బాగుంటుంది. ఆయన ఇంత ఆలోచన చేసి అది చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆడ బస్సులను పెట్టుకొని ఇట్లేడు, ఓ ఫుట్పాత్ లేదు, ఓ పార్కింగ్ లేదు. కంపెనీ కోట్లు పెట్టిన కంపెనీకి కనీసం పార్కింగ్ పెట్టుకోవడానికి, ఓ బస్సు పెట్టుకోవడానికి సౌకర్యం లేకుండా చేసి పడేస్తున్నాడు. ఏ విధంగా బతకాలి? ఎక్కడ వేసుకొని పోవాలి? ఇప్పుడు ఒక కంపెనీ కొన్ని కోట్లు అద్దెస్తుందంటే దాంట్లో కొన్ని లక్షలల్లో గవర్నమెంట్కు ట్యాక్సీలు కడుతుంది కదా. మరి దాని ద్వారా మరి డ్రైవర్ కూడా ఒక వెహికల్ని తీసుకుపోతుండంటే బస్సు ద్వారా కూడా కొంత ట్యాక్సీ గవర్నమెంట్కి పోతుంది. మరి గవర్నమెంట్ ఎడిపోతుంది, ఏ విధంగా ఎడిపోవడానికి చూస్తుంది? అంటే ఈ విధంగా దెబ్బతీస్తే రేపు ఆంధ్ర మీద మంచి ముందు చూపు చూసుకొని తెలంగాణను దెబ్బతీయడానిక ఎందుకు అర్థం కావట్లేదు. ఏ విధంగా చిన్న సామాన్య ఒక పిల్లవాడు కూడా అడిగితే కూడా పిల్లవాడు కూడా ఏంది ఇదంతా గవర్నమెంట్ ఎక్కడ పోతుంది అనేది ఆలోచిస్తున్నారు. కొద్దిగా ఆలోచన చేసి సామాన్యులకు సరైన మార్గం చూపెట్టాలి. కానీ ఇట్లా విచ్చలవిడిగా విచక్షణగా పాపం ఆయన నిన్న బొంగులో చికెన్ అదేదో అన్నీ పెట్టుకున్నారు. పాపం అవన్నీ నేలమట్టం చేసి పరేశారు. కనీసం హెచ్చరించి వాళ్ళు ఏమో పుట్టిగా రాలేదు, వాళ్ళ చెట్లకు కాయలేదు కదా, వాళ్ళు వేల కొద్ది పెట్టుకున్నారు. మాలు విచ్చలవిడిగా మామూలుగా ఏదో పిచ్చోని చేతిలో రవుతున్నట్టుగా ఇట్లా నెట్టేసి నేలపాలు చేస్తే ఏం లాభం చెప్పండి? ఎంతవరకు సభోత్సవం? ఇది ఒకటి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇక దానికి ఎవరు ఏం సమాధానం చెప్తారు అనేది సామాన్యుల సమాధానం చెప్పాలి. మీరు చూసినటువంటి విజువల్స్ లో ఏదైతే కనిపిస్తా ఉందో అదంతా కూడా ఐటీసీ కోహినూర్కి అపోజిట్ కుమారి ఆంటీ షాప్ మనం చివర చూస్తున్నాము. అక్కడ నుంచి వెహికల్స్ అన్ని కూడా ఈ వేలో వస్తున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ కొంత ట్రాఫిక్ కనిపిస్తూ ఉంది లైట్ గా, కానీ ఆ షాప్స్ అన్ని కూడా ఎవరు కదిలించకుండా అధికారులు అలానే ఉంచారని చెప్పొచ్చు. మరి చూడాలి మరి ఇంకో 2 రోజుల్లో అంటే ఇంకో వారం పాటు సమయంలో మరి కుమారి ఆంటీ వాళ్ళ షాపులను కూడా ఎత్తివేస్తారా, లేదంటే వాళ్ళ షాపులు కూడా అన్నీ ఇలానే ఉంచుతారా అంటూ కూడా మరి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకో న్యాయం వాళ్ళకో న్యాయం అంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంతో మంది ఆవేదనకి గురవుతున్నారు, ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నారని చెప్పొచ్చు. మరి చూడాలి మనము అక్కడ
అలాగే ఉంచితే గనక మరి వీళ్ళకేమైనా న్యాయం చేస్తారా, లేదంటే రేపో మాపో ఆ షాపులు కూడా ఎత్తివేసేటువంటి అవకాశం ఉందా అని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఇక్కడ సైడ్ చూస్తుంటే అక్కడ నుంచి ఈ వేలో వెహికల్స్ అనేది అయితే వస్తూ ఉన్నాయి మనం చూడొచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడ లోపలికి 1/2 కిలోమీటర్ లోపల ఉన్నాము అడవి ప్రాంతంలో. ఇక్కడ అన్ని కూడా అయితే అసలు గవర్నమెంట్కి ఈ స్థలాల్ని లో ఏమైనా నియమించుకుంటారా, ఏమైనా ఏర్పాటు చేస్తారా, ఇక్కడ ఏమైనా కంపెనీ ఏర్పాటు చేస్తారా, ఎందుకని ఈరోజు హఠాత్తుగా వచ్చి ధ్వంసం చేయడము, మరి మాకు అసలు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సామాన్లు కూడా సర్దుకోకుండా చేశారంటూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. చెప్పండి. చెరువు కింది జాగాని మాకు ముందే చెప్పారు, ఇది ఫుడ్ కోర్ట్కి ఇస్తామని ముందే చెప్పారు, మాకు 3 ఏళ్ల కిందనే చెప్పారు. వాళ్ళకు కూడా చెప్పారు కదా, వాళ్ళకు కూడా చెప్పారు ఇక్కడ రమ్మని. వాళ్ళు ఏమంటారు, మేము రామాడికంటే వాళ్ళతో డిమాండ్ చేస్తే వాళ్ళని నడవనిస్తారు, ఆడ వాళ్ళ సాగనిస్తారు, దందలు సాగనిస్తారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇలా ఇగో మీరు చూస్తురుగా, లైవ్ చూస్తురు కదా, కూర్చేయడము, రాళ్ళు తెచ్చేయడం, గుంతలు కొట్టడము. వాళ్ళని ఏమనట్లేదు రోడ్డు మీద. ఏమనంటే సిపి గారు పోతున్నారు, ఇట్లని ఇటు నుంచి అడిషనల్ సిపి గారు పోతున్నారు, అవన్నీ మాటలు చెప్తారు పోలీసు వాళ్ళు. కానీ వాళ్ళు పోయినా వాళ్ళు బీదాల పొట్టమే కొట్టాలని చూసారా, మాది ఇంకోటి లోపలికి ఉన్నది, రోడ్డు మీద ఉన్న అంటారు ఇది సాఫ్ చేయించండి అని చెప్పి. వాళ్ళకి అక్కడి నుంచి వస్తుంది, మేము కూడా ఇస్తున్నాము. ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పారా అధికారులు వాళ్ళ షాపులు అసలు టచ్ చేయం అలానే ఉంటాయని చెప్పేసి? చెప్పారు, నాకు చెప్పిండు సిఏ గారు చెప్పారు. అడిగిన నేను అవి తీద్దాం, అమ్మమ్మ అవి ముట్టం అంటున్నారు. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. మనము ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే రేపో మాపో వాళ్ళ షాపులు కూడా ఎత్తివేస్తారా అని కూడా మనం మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి స్థానికులు అయితే అక్కడ ఆల్రెడీ అధికారులను అడిగడం జరిగిందని చెప్తున్నారు. అక్కడ ఏదైతే కుమారి ఆంటీ షాప్ నుంచి చివరి వరకు ఉన్నటువంటి షాపులని అసలు ముట్టుకోమని కూడా క్లియర్ కట్ గా అధికారులు చెప్పడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈరోజు ఎంతో బాధ గురవుతున్నారు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అంటూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మరి వీళ్ళకి కూడా న్యాయం చేస్తారా, మరి వీళ్ళకి ఎంత పూర్తి ఇప్పటికే చాలా నష్టపోయారు వీళ్ళు, ఏదైతే తిన్న ఫుడ్ కూడా మొత్తం పారేశారంటూ కూడా చెప్తున్నారు. చూడాలి ఎంతపాటి నష్టం వాళ్ళు చెల్లిస్తారా, గవర్నమెంట్ ఏమాత్రం వీళ్ళకి హెల్ప్ చేస్తుంది, ఎంత పూర్తి సహకరిస్తుందని చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. బయటికి ఎవరు సార్ ఏం సార్ అడగనికే కూడా ఛాన్స్ బయటికి వెళ్ళి ఫస్ట్ దౌర్జన్యం నూకేస్తారు అని కొట్టడానికి వస్తారు, నూకేస్తారు, ఎవ్వరు మాట వింటలేరు. మేము తీసుకోబోతున్నారా అందరు కలిసి? మరి ఇక్కడ అసలు ఏం చేయవద్దామని మీరు అనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఏమైనా ఆలోచన ఉందా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం, స్పందించిండు, అధికారులకు ఫోన్ చేసిండు, పని ఆపండి అని చెప్పిండు. ఎమ్మెల్యే గారు మాట వినకుండా కూడా పని నడిపిస్తున్నారు. మేము సీఎం గారి దగ్గరికి వెళ్తాము, మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము, సీఎం గారితోనే మాట్లాడతాము. ఆయన మంచి మనిషి, మాకు తెలుసు. రేవంత్ రెడ్డి సార్ చాలా మంచి మనిషి, మాకు తెలుసు. రైట్ అండి, చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే వీళ్ళు ఆపమని చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే వాళ్ళతో కూడా మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఇది ఆపించండి అని వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఆ మేరకు వాళ్ళు పర్మిషన్ కూడా గ్రాంట్ చేశారు. ఇక్కడ అంతా కూడా పని ఆపేసేయాలి, ఎవరిది కూలగొట్టద్దు, ధ్వంసం చేయొద్దని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఆపకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మూర్ఖంగా మీద పడిపోయి నూకేస్తున్నారు, కొడుతున్నారంటూ కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ బిజినెస్ చేసుకునేటువంటి స్థానికులు దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా డబ్బులు మనిషి కింద పోగేసుకొని ఇక్కడ అన్ని కూడా పాన్ డబ్బాలు కావచ్చు, మీల్స్ గురించి కావచ్చు, చాయ్ కొట్టు కావచ్చు, ఇలా కొన్ని షాపులు నిర్మించుకొని బ్రతుకుదేరు కోసం బ్రతుకుతూ ఇక్కడ జీవనం సాగిస్తున్నప్పటికీ ఇలా వచ్చి ఇలా చేయడము అంటే కుమారి ఆంటీ వాళ్ళ సైడ్ ఒక న్యాయము మాకు ఒక న్యాయమా అంటూ ఈరోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఒక్కసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేద్దాం విజువల్స్. అది జేసీబీ ఆగకుండా కూడా అలానే కొనసాగిస్తున్నారు, ధ్వంసం చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. చాలా డబ్బాలన్నీ కూడా ధ్వంసం చేశారు, మీరు అక్కడ చూసుకోవచ్చు కార్నర్ లో. ఇదంతా చుట్టుపక్కల కూడా అడవి ప్రాంతం అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ అడవి ప్రాంతంలో దాదాపు రోడ్ ఈ ఐటీసీ కోహినూర్ రోడ్డు నుంచి కూడా ఇక్కడ లోపలికి వస్తే ఒక 1/2 కిలోమీటర్ లోపల మేము ఇక్కడ డబ్బాలు నియమించుకొని కూడా మేము ఇక్కడ షాప్స్ పెట్టుకొని బ్రతుకుతున్నామంటూ చెప్తున్నారు. నిజంగానే ఇది చూస్తే మనకు 1/2 కిలోమీటర్ చాలా లోపలికి ఉంది. అడవి ప్రాంతంలో మనకి డబ్బాలు ఇదన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని చెప్పొచ్చు వాళ్ళ సొంత డబ్బులతో. అసలు దీనివల్ల ఎవరికి ఏ నష్టం కలిగింది అని మీరు ఇలా ధ్వంసం చేశారంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నిస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ సైడ్ కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నేను.
ఒకసారి జేసీబీ అనేది కంటిన్యూ ఆగకుండా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఒక పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఆపమని చెప్పేసి, అయినా వీళ్ళు ఇలానే చేస్తున్నారు. మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము ఈరోజు ఖచ్చితంగా మా బాధను చెప్పుకుంటాము, ఇది నిజంగా మాకు న్యాయం జరగాలి, ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా అంటున్నారు. ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా మమ్మల్ని టచ్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. మా బ్రతుకుల జోలికి ఎవరు రాలేదు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకనని వదిలేశారు. అసలు ఎవరు కూడా దీని మీద స్పందించినప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే మనకి ఏవీ కమిషనర్ రంగనాథ్ని నియమించారో, హైడ్రా అనే పేరుతో కూడా వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నప్పటికీ, ఏదైతే వాళ్ళు FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి చెరువులను, కుంటల్ని, స్థలాల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరి ఇలా లేని వాళ్ళ కడుపును ఎందుకు కొడుతున్నారు, అసలు ఈ స్థలంతో ఏం పని ఉంది గవర్నమెంట్కి అంటూ ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు మనకి. అదే మనం అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే అక్కడ అన్ని కూడా సత్వ అని అలా కొన్ని ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఉన్నాయని చెప్పొచ్చు. ఆ రోడ్కి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏది కూడా మనకి ట్రాఫిక్ ఇబ్బందులు కలగడం లేదు. క్లియర్గా మీకు తెలుస్తుంది కదా, మీకు లైవ్లో చూపిస్తున్నాము. ఏదైతే మనకి అసలు ట్రాఫిక్ ఇబ్బందే లేకుండా ఉంది. ఇక్కడ సైడు మనకి అక్కడ కుమారి ఆంటీ షాప్ నుంచి ఇక్కడ లోపలికి ఈ వేలో అక్కడ మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తున్నాయి కదా, ఈ వేలో లోపలికి రావాలంటే సుమారు ½ an hour ఖచ్చితంగా పడుతుంది. అర్ధగంట అయితే ఖచ్చితంగా పడుతుంది టైం. ఒక ½ an hour పాటు లోపలికి రావడానికే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఈ వే. ఈ 1 కిలోమీటర్ వేనే లోపలికి రావడానికి ఆ షాప్ దాటుకుని, ఈ షాపులన్నీ దాటుకొని లోపలికి రావడానికి ½ an hour పాటు టైం పడుతుంది. మరి అక్కడ షాపులు ట్రాఫిక్ ఎక్కడ, మేము లోపల రన్ చేసుకున్నటువంటి మా పరిస్థితి ఏంటంటూ ఈరోజు ఇక్కడ స్థానికులు ఆవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. ఏదైతే కుమారి ఆంటీ షాప్ గతంలో మనకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కొత్తలో ఏదైతే వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి స్టార్టింగ్ లో కూడా ఇలా షాపులన్నీ కూడా తీసేస్తామని చెప్పినప్పటికీ అక్కడ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి నుంచే స్పందన వచ్చింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ అయితే ఉంది కుమారి ఆంటీకి అని చెప్పొచ్చు. అదేవిధంగా కుమారి ఆంటీ షాపుల నుంచి చాలానే షాపులు ఉన్నాయి చివరి వరకు. మరి ఆ వే మేము ముట్టుకోమంటూ చెప్తున్నారు అధికారులని ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు స్థానికులు. మరి ఇక్కడ సైడ్ ఎందుకు రావడం జరిగింది, మేము ఎవరికి డిస్టర్బెన్స్ కలగకుండా మేము లోపల సుమారు ఒక ½ an hour కిలోమీటర్ లోపల మేము బిజినెస్ రన్ చేసుకుంటూ మేము ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. మా బ్రతుకే మేము బ్రతుకుతున్నాము. చాలా మంచిగా ఉండేది మా పరిస్థితి. కానీ ఇప్పుడు ఎందుకని పెట్టకుండా నిన్న నుంచి మనకి ధ్వంసం అనేది స్టార్ట్ అయింది. హైడ్రా అనే పేరుతో రావడము, పోలీసులు CI ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీద పడి చాలా మరి కిరాతకంగా బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తించడం, మీ నుంచి లోపల నుంచి లాగేయడం, మీరు నుంచి వెళ్ళిపోవాలంటూ చెప్పడము, కనీసం ఒక నోటీస్ ఇవ్వకుండా కూడా వాళ్ళకి నచ్చినట్టు తోచింది చేసుకుంటూ పోతున్నారని చెప్తూ ఉన్నారు. అప్పటికప్పుడు రావడము, సుమారు చాలా షాప్స్ అన్ని కూడా ఇక్కడ ధ్వంసమైనట్టు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఒకసారి మీరు అక్కడ చూసుకోవచ్చు. అయినప్పటికీ జేసీబీ అనేది ఏ మాత్రం ఆగడం లేదు, ఆకుండా తన పని తాను చేసుకుపోతుందని చెప్పొచ్చు. ఇక్కడ సైడ్ చూసుకుంటే చాలా డబ్బాలు ఏదైతే మనకి షేడ్ అక్కడ ఒక్కసారి జూమ్ లో చూపించండి, ఆ డబ్బాలన్నీ కూడా ధ్వంసం చేశారు. అప్పటికప్పుడు మొత్తం కూలగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికి మొత్తం దాదాపు 200 మంది బ్రతుకులు ఈరోజు రోడ్డు మీద పడ్డాయంటూ కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. అందరూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పట్ల, సామాన్యుల పట్ల చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుంది. అసలు పేదల కోసం పేదల ప్రభుత్వం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మా పట్ల ఎందుకు మా బతుకుల మీద కొడుతుంది, ఎందుకని మా పొట్ట కొడుతుంది అంటూ కూడా ఈరోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి ఇక్కడ చాలా మంది, దాదాపుగా చూసుకుంటే 200 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని చెప్పొచ్చు. మరి ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, మాకు ఎక్కడ బ్రతకాలో తెలియక, మాకు ఉద్యోగాలు లేక మేము ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నాము. ఇక్కడ ఏదో మా పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కొంత ఎల్లదీస్తున్నాము, జీవనం సాగిస్తున్నాం అంటూ చెప్తున్నారు. మరి ఇప్పుడు హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేసి కనీసం ఒక మాట చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా, మాకు ఒక కనీసం ఇక్కడ పెట్టుకోండి అనే ప్లేస్ కూడా చూపించకుండా ఇలా చేస్తే ఓ సామాన్లతో సహా ఎంతో నష్టపోయారు, ఇక్కడ ధ్వంసం చేశారు. మరి మళ్ళీ మాకు ఆ డబ్బు ఎవరిస్తారు, మళ్ళీ మేము పెట్టుకోవాలంటే కూడా దాదాపుగా మాకు 50,000 నుంచి 1,00,000 రూపాయల పాటు ఖచ్చితంగా పడుతుంది. మరి ఈ డబ్బులు ఎవరిస్తారు మాకు, ఎవరు చెల్లిస్తారు అంటూ కూడా ఈరోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పట్ల, నిరుపేదల పట్ల ఆలోచిస్తే గనక ఖచ్చితంగా మా గురించి ఆలోచించి ఇప్పుడు మాకు ఏదైతే నష్టం చేశారో ఈ నష్టానికి తగ్గట్టుగా కొంత మాకు సహాయం చేసి ఆదుకోవాలి, మళ్ళీ మాకు ఒక దారి చూపించాలంటూ కూడా ఈరోజు ఎంతో మొరపెట్టుకుంటున్నారని చెప్పొచ్చు. విన్నారు కదా వాళ్ళ మాటల్లోనే. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ బ్రతుకుతున్నటువంటి ఇక్కడ స్థానికులు చాలా ఆవేదన గురవుతూ చాలా బాధను వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. 200 కుటుంబాలతో ఈరోజు మేము రోడ్డున పడ్డాము.
మా పరిస్థితి ఏంటి, ఈరోజు మేము ఎలా బ్రతకాలి, కనీసం మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, వేరే చోటు చూసుకోండి అని చెప్పినా సరే మేము ఖాళీ చేసేవాళ్ళం. ఒక్క పార్టీ సెకండ్ కూడా ఆలోచించకుండా మా గురించి ఈరోజు ఇలా ధ్వంసం చేసి మా బతుకులు రోడ్డు మీద వేశారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఈరోజు మొర పెట్టుకుంటున్నారని చెప్పొచ్చు. మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మేము అందరం వెళ్తాము, వెళ్ళి మా పరిస్థితి ఏంటి, ఈరోజు ఇలా రోడ్డు మీద వేశారంటూ కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తాము, మాకు తగిన న్యాయం జరగాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారని చెప్పొచ్చు. చూసారుగా చాలా మంది ఎంతో బాధ వ్యక్తం చేస్తున్నారండి. నిజంగా ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ నుంచి ఆ వేలో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ నుంచి ఆ వే అటే వెళ్ళాలి. సో ఆ రోడ్డు మీద అయితే మన ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇక్కడ లోపల అసలు ట్రాఫిక్ అనేది లేదు, ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం కాబట్టి. అయినప్పటికీ ఇలా చేసి అసలు ఈ స్థలాలు ఎందుకు గవర్నమెంట్ ఆక్రమించాలని చూస్తుంది, ఎందుకు మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద చేసింది అంటూ కూడా ఈరోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి చూద్దాం రేవంత్ రెడ్డి స్పందించి ఏదైతే మనకు కుమారి ఆంటీ విషయంలో మంచి న్యాయం చేశారు ఆయన. అంటే షాప్ తీసే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, షాప్ తీసేయాలని చెప్పిన అటువంటి ఆయనే మళ్ళీ దాని మీద స్పందించి ఆమె పొట్ట కొట్టద్దంటూ కూడా షాప్ అక్కడే ఉంచాలి అంటూ కూడా అధికారులకు అయితే ఆర్డర్స్ పాస్ చేశారు, మనందరికి తెలుసు. మరి దీని మీద కూడా రెస్పాండ్ అవుతారా, వీళ్ళకి ఒక న్యాయం చూపిస్తారా, వీళ్ళకి ఒక దారి అనేది చూపిస్తారా, ఏం చేస్తారు? దాదాపు ఇక్కడ వీళ్ళ షాపులు అన్ని కూడా ఒక్కొక్కటి 20-30 వేల పాటు నష్టం జరిగింది, ఒక్కొక్క డబ్బాకి 20-30 వేల నష్టం జరిగింది. తినే ఫుడ్ కూడా ఎత్తివేశారు, కస్టమర్లు కూడా తింటూ ఉన్నప్పుడే రావడము, 1 గంట సమయంలో రావడము, కస్టమర్లు తింటున్నటువంటి చేతిలో ఫుడ్ను కూడా ఎత్తివేశారు, డబ్బాలన్నీ కూడా అప్పటికప్పుడు ధ్వంసం చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అంటూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. నిజంగా వాళ్ళు పోరాడుతున్నారు ఈరోజు. మరి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద స్పందించి వీళ్ళకు తగినటువంటి న్యాయం చేస్తారా అన్నది చూడాల్సినటువంటి అవసరం అయితే అందరికీ ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.